నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్, జరుగుతున్న సబ్జెక్టును చూస్తున్నారు. నిజంగా బట్టలపైన ఎలాంటి దుస్తులు ధరించాలి అనేసి ఇంకా ఇది చిలికి చిలికి గాలివాన లాగానే మారుతుంది. ఎవరు ఏ దుస్తులు ధరించాలి? నిజంగా ఈరోజు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు ఈరోజు శివాజీ వస్తే చెబితే కానీ, లేకపోతే అనసూయ వస్తే చెబితే కానీ తెలుసుకోలేని పరిస్థితిలో పేరెంట్స్ ఉన్నారా? లేకపోతే కేవలం ఇది ఇష్యూ అంతా కూడా అనసూయ వర్సెస్ శివాజీదేనా? ఎందుకు శృతి మించి మాట్లాడుతున్నారు? ఈ విషయంలో డీప్ డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే మ్యామ్. నమస్తే. ఏంది మేడం నిజంగా అంటే మీరు బాగా వైరల్ అవుతున్నారు, మిమ్మల్ని దుమ్మెత్తి పోస్తున్నారు. ఇందులో మీరు అనసూయకు మద్దతు పలుకుతున్నారనే చర్చ ఎక్కువ జరుగుతుంది. నాకు తెలిసి మీకు పర్సనల్ మెసేజెస్ కూడా వచ్చి ఉంటాయి. కింద కమెంట్స్ చూస్తే కూడా మిమ్మల్ని ఘోరంగా ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా మీరు ఎందుకు అనసూయకు మద్దతు పలుకుతున్నారు? నేను అసలు ఇంతవరకు అనసూయకి మద్దతు పలకలేదు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఓకే. పలకకపోగా అంతకుముందు అదేదో ఛానల్లో రియాలిటీ షోలో థండర్ గర్ల్స్ వండర్ బాయ్స్ దీనిలో ఆమె చేసిన 2 ఎపిసోడ్స్కు సంబంధించి నేను వీడియో కూడా చేశాను. ఇది మంచిది కాదు, ఈ టీవీ అనేది మన నట్టింట్లోకి వచ్చేసింది ఈరోజు. ఈ నట్టింట్లో తల్లిదండ్రులతో కలిసి పిల్లలు కూడా చూస్తారు. ఒక టీచర్ని కూడా అపహాస్యం పాలు చేసేటట్లుంది, అసలు ఈ కంటెంటే బాగాలేదు అని ఆమెతో పాటు అనసూయతో పాటు అసలు దాని ప్రొడ్యూసర్ను కూడా తిట్టాను. గతంలో నాతో మన ఇద్దరం చేసింది జబర్దస్త్ లో అలీని కూడా మీరు తిట్టారు. అలీని చిన్న పిల్లలు పాడవుతున్నారు కదా, ఏం బిహేవ్ చేస్తున్నారు అన్నారు. బిహేవ్ చేస్తున్నాం. మనం పబ్లిక్ ఫంక్షన్స్లోకి వచ్చి మాట్లాడేటప్పుడు మనం ఎలా మాట్లాడాలి? ఇలా ఇంతకు ముందు కూడా చలపతిరావు ఇలాగే మాట్లాడితే కేసు అయ్యింది. అప్పుడు ఆ కేసు అయిన దగ్గర నుంచి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటున్నారు. కానీ అలీకి అయితే బుద్ధి రాలేదు, అలీ ఇలా మాట్లాడాడు, అలీని చెప్పుతో కొట్టాలి అని కూడా నేను మాట్లాడితే చాలామంది అన్నారు, అదేంటి మీరు అంత హార్ష్గా రియాక్ట్ అయ్యారు ఏంటి అంటే, మరి వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, అర్థం కానప్పుడు అలాగే మాట్లాడతాము అని. ఇప్పుడు నేను అక్కడ చేసిన యాంకర్ను లేకపోతే పార్టిసిపెంట్ను మాట్లాడటంతో నేను ఆపట్లేదు. అసలు ఆ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ ఎవరు? ఇప్పుడు జబర్దస్త్ ఉంది, జబర్దస్త్ వాళ్ళని కూడా అన్నాను. ఎవరినైనా సినిమా వాళ్ళైనా సరే, మామూలు వాళ్ళైనా నటించే వాళ్ళని అంటాము కొన్ని సందర్భాల్లో. అలాగే అసలు ఇండస్ట్రీయే దరిద్రంగా ఉంది అని 100 సార్లు మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా అనసూయ విషయంలో కూడా ఇక్కడ ఏమైపోయిందంటే, ఇప్పుడు శివాజీని వ్యతిరేకించాలి అంటే వ్యతిరేకించిన వాళ్ళందరినీ అనసూయ ఘాటును కట్టేస్తున్నారు. అంటే ఇప్పుడు నేను ఇదే ప్రశ్నిస్తున్నా ప్రతి డిబేట్లోనూ, అసలు ఇంకా మనుషులకు వేరే ఆప్షన్ లేదా? అసలు అనసూయ ఏంటి? ఆమె స్కిన్ షో చేసుకొని ఆమె మార్కెట్ని పెంచుకుని ఆమె బిజినెస్ చేసుకుంటుంది. ఆమె ఫోటోలు ఎలా అంటే అలా ఫోటోలు దిగి, అది ఆమె రైట్ కావచ్చు, అది వేరే విషయం. కానీ ఇందులో ఒక్కటి రైట్ కావచ్చు. కానీ ఈరోజు ఏమవుతుందంటే అప్కమింగ్ వాళ్ళు రావాలనుకున్నప్పుడు ఇండస్ట్రీకి కానీ, లేదంటే ఈరోజు ఇండస్ట్రీలోనే కాదు టీవీ కొరకు వచ్చేసరికి కూడా యాంకర్స్ అంటే కూడా స్కిన్ షో చేస్తే తప్ప పాపులారిటీ రాదేమో అనే పరిస్థితికి దాపురించింది కదా. నిజంగానే దానికి అనసూయ ఒక్కటే కారణమా? దానికి ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి అందరూ కారణమే. ఇది ఒక్కళ్ళతోటి ఆగే విషయం కాదు. ఇది ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా ఎవరిని వదిలిపెట్టింది? మ్యాక్సిమం తుడిచింది కదా. డబ్బులున్నోళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళారు, వెళ్ళిన పోయారు. అలాగే అసలు కరోనా రాని మనుషులు కూడా ఉన్నారు కొంతమంది, ధైర్యంతో. అలా కాదు, అసలు ఎండలో పనిచేసుకున్న వాళ్ళకి, కూలీలకి చొక్కా వేసుకోవటానికి కూడా చొక్కా లేని వాళ్ళు కూడా రక్షించబడ్డారు. ఎందుకంటే వాళ్ళ దాకా కరోనా వెళ్ళాల. ఈ సినిమా ఇండస్ట్రీ కూడా ఇప్పుడు ఒక్కళ్ళ వల్ల ఇదంతా జరుగుతుందని ఎవ్వరూ చెప్పరు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? అప్కమింగ్ వాళ్ళు రాని ఎవరన్నా రానివ్వండి, ఒక రియాలిటీ షో జరుగుతుంటే రియాలిటీ షో పండాలి అంటే, పండటం అంటే ఇన్ ద మీన్స్ నటించడం కాదు. వీళ్ళ దృష్టిలో కాసులు కురవాలి అంటే ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగులైనా మాట్లాడతారు, ఎలాంటి వేషధారణలైనా వేస్తారు. మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ మాట్లాడుకున్నాం ఇప్పటికి. ఇప్పుడు జబర్దస్త్లో మగవాళ్ళలాగాను ఇంకో మగవాళ్ళకి ఆర్డర్ డ్రెస్లు వేసి చేయటము, ఇది ట్రాన్స్జెండర్లను అవమానించినట్టు ఉంటుందని ఎన్నిసార్లు నెత్తినోరు మొత్తుకుంటే కూడా
ఇప్పుడు అక్కడ రోజానో నాగబాబునో లేకపోతే కంటెస్టెంట్నో మాట్లాడితే కుదరదు. ఇది ఎక్కడ రావాలి? అసలు ఆ షోని టెలికాస్ట్ చేస్తున్న ఛానల్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి వాళ్ళలో మార్పు రావాలి. డైరెక్టర్ది ఏముందండి, డబ్బులు ఇస్తే డైరెక్షన్ కానీ చేస్తారు. ఎప్పుడు కూడా ఇట్లాంటి విషయాలు తెరపైకి వచ్చేది కేవలం ఇండస్ట్రీ వాళ్ళే మాట్లాడుతుంటారు. ఇండస్ట్రీ వాళ్ళే వచ్చి మళ్ళీ మిగతా వాళ్ళకు నీతులు చెప్పడం కూడా ఎంతవరకు సమంజసం అనే చర్చ కూడా జరుగుతుంది. అదే ఇప్పుడు జరుగుతున్న చర్చ అదే. నేను మొదటి రోజునే శివాజీని ప్రశ్నించింది ఇదే. కానీ ఫస్ట్ మనకి క్లారిటీ కావాల్సింది ఏంటి అంటే, ఎవరికైనా సరే మీరు శివాజీ వైపా అనసూయ వైపా అని మాట్లాడే ఒక రకమైన చర్చ వచ్చింది చూశారు. ఇది చాలా దురదృష్టకరం. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు బట్టలు ఎలా వేసుకోవాలి అని చెప్పటానికేమో శివాజీ, ఎలా నేను ఇలానే వేసుకుంటాను అని చెప్పటానికి అనసూయ, వీళ్ళిద్దరైనా పారామీటర్స్ కాదు కదా. ప్రతి తల్లికి తన మాట వినే రోజుల వరకు పిల్లలకి ఏం బట్టలు వేయాలనేది తల్లికి తెలుసు. ఏ తల్లి అయినా సరే అశ్లీలమైన బట్టలు వేయాలని అనుకోదు. సరే, కొంతమంది ఆ బిజినెస్ కోసం చెయ్యాలి అనుకున్న వాళ్ళు అనుకుంటారేమో, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోక్కర్లా. నేను మామూలు సమాజం గురించి చెప్తున్నా. ఇవాళ ప్రతి వాళ్ళు మామూలు సమాజానికి శివాజీ దేవుడు దేవుడు అంటున్నారు. ఎందుకు దేవుడు అయ్యాడు? ఏం మీకు తెలియదా? మీ పిల్లలకి ఏం? నాకు అదే డౌట్ వచ్చింది. పేరెంట్స్ కు ఈ రోజు శివాజీ చెప్తే కానీ మేల్కొనలేదా? తెలీదా? ఇప్పుడు మీ అమ్మకి తెలియలేదా మీరేం బట్టలు వేసుకోవాలో? మా అమ్మకి తెలియలేదా నాకేం బట్టలు వేయాలో? అలాగే నాకు తెలియలేదా నా కూతురికి ఏం బట్టలు వేసుకోవాలో? ఇప్పుడు మన దగ్గరుండి చదువుకున్నన్ని రోజులు మనం ఏమనుకుంటాము అనేది వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తారు. మనం కూడా చెప్పాలని ప్రయత్నం చేస్తాము. ఒక వయసు దాటిపోతుంది. వాళ్ళు స్వతంత్రులు అయిన తర్వాత వాళ్ళ ఇష్టమైన బట్టలు వాళ్ళు వేసుకుంటారు. ఈ చిన్న లాజిక్ని ఎందుకు మిస్ అవుతున్నారు? ఇదంతా ఎందుకు జరిగింది అంటే మీడియా ప్రభావమే. ఇదంతా మీడియా మ్యానిపులేషన్ చేసింది. మీడియా మ్యానిపులేషన్ ఏంటి, ఎందుకు చేసింది ఇదంతా అంటే, శివాజీని రక్షించాలి అని చెప్పి కొంతమంది కంకణం కట్టుకుని కూర్చున్నారు. ఇక్కడ కంకణం కట్టు కూర్చుని వాళ్ళు అనసూయని తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఒకవేళ మొన్న అనసూయ రియాక్ట్ అయ్యి ఉండకపోతే ఇది ఎటువైపు టర్న్ తిరిగేది? ఇప్పుడు అనసూయ రియాక్ట్ అయింది కాబట్టి ఇదంతా కూడా శివాజీ వర్సెస్ అనసూయ లాగా డిస్కషనే ఉండేది కాదు. అసలు ఇంత డిస్కషనే ఉండేది కాదు. కానీ డే ఎందుకు తనొక్కతే ఎందుకు రియాక్ట్ అయింది అనుకోవాలి మరి? ఇప్పుడు నేను నా పర్సెప్షన్ చెప్తున్నా, వేరే వాళ్ళు వేరేది మాట్లాడుతున్నారు, ఇంకా వేరే మహిళా మనులు ఇంకో పర్సెప్షన్ చెప్తున్నారు. మీరు వాళ్ళలాగా ఎందుకు లేరు అని నన్ను అడిగినా, వాళ్ళని కృష్ణకుమార్ లాగా మాట్లాడట్లేదు ఏంటి మీరు అని అన్నా దానికి సమాధానం ఏముంటుంది? నా పర్సెప్షన్ నాది. ఓకే, ఈ విషయంలో రెస్పాండ్ అయ్యారు, ఓకే అనుకుందాం. ఓకే, మద్దతు పెరిగింది శివాజీకి. అదొకటి సమాన్లు అనేది మాట్లాడకపోయి ఉంటే బాగుండేది అన్నారు. సమాన్లే కాదు, దరిద్రపుండా అనే మాట కూడా మాట్లాడాడు. వాళ్ళకంట అనిపిస్తుందంట మనసులో, అనాలని అనుకున్నా అనలేరంట. అంటే మహిళా సంఘాల వాళ్ళు ఎక్కడొచ్చేస్తారోనని అసలు ఆయనే పట్టుకొచ్చాడు అందరినీ. ఓకే, డన్. ప్రవచనాలు సరే, ఇది మధ్యల కాలంలో ఇదొకటి మరి ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ప్రవచనాలు చెప్తున్న గరికపాటి నరసింహారావు గారు అన్న కూడా అందరికీ రెస్పెక్టే. దాంట్లో నుంచి మంచి నేర్చుకునేది కూడా చాలా ఉంది. కాకపోతే వాళ్ళు కూడా సేమ్ వస్త్రధారణ గురించి మాట్లాడుతూ ఏదో అన్నారు, రక్తము అదే ఇట్లా అలాంటి బట్టలు వేసుకున్న వాళ్ళని చూస్తే రక్తము పరిగెడుతుంటది. ఇప్పుడు నాకే మనసాగట్లేదు ఈ వయసు వాడిని, ఉడుకు రక్తం వాళ్ళు ఆగుతారా? మీ ఇష్టమైన బట్టలు మీరు వేసుకుంటామంటే వాళ్ళ ఇష్టమైనది వాళ్ళు చేస్తారు. వింటుంటే చప్పట్లు కొడుతున్నారు. చప్పట్లు ఎట్లా కొడుతున్నారు? నాకు అదే అర్థం కావట్లా. ఇప్పుడు ఈ విషయంలో కూడా, శివాజీ విషయంలో కూడా శివాజీ మాట్లాడింది ఆశాంతం అభ్యంతరకరమైంది. ఏంటంటే, మీరు అమ్మ చీర కట్టుకున్నావు, చాలా పద్ధతిగా ఉన్నావు, నాకు నచ్చావు, నాకు నచ్చింది అన్నావు, ఇంతవరకు బాగానే ఉంది. అలా కాకుండా మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఎట్టా పడితే అట్టాంటి డ్రెస్సులు వేసుకుని రామాకండమ్మ, మీరు ఇబ్బందులు పాలవుతారు అన్నాడు. ఎవరి వల్ల ఇబ్బందులు పాలవుతాడు? మగవాళ్ళ వల్లే కదా. ఆ మగవాళ్ళు వీళ్ళు ఎలాంటి డ్రెస్సులు అన్నా, ఎట్లాంటి అంటే అట్లాంటి డ్రెస్సులు వేసుకుని వెళ్తే మగవాళ్ళు ఏమైనా చేసే రైట్ ఉందా? చట్ట ప్రకారం ఇది కరెక్టా? ఎలాంటి ఎంత అశ్లీలమైన డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయి రోడ్డు పైన నుంచున్నా కానీ నువ్వు వెళ్ళి ఏమైనా అడిగావు అంటే ఆ అమ్మాయి అభ్యంతరం చెప్తే నీ మీద కేసు అవుతుంది. అసలు వాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారు చూసేంత సమయం కూడా లేదు. 30 సెకండ్ల పాటు తేరిపారు చూడకూడదు ఒక మహిళని ఆమె అభిష్టానికి వ్యతిరేకంగా.
నువ్వు 30 సెకండ్లు అంటే అర నిమిషం. అంటే మీరు చెప్తున్నది కూడా బాగుంది, కాకపోతే ఏమవుతుందనంటే ఈ కాంటెస్ట్ ఎట్లా స్కిప్ అవుతుందంటే, అంటే అతను ఆ మిగతా వ్యాఖ్యలు అనేవి దాన్ని ఎవరు కూడా సమర్థించరు. నిండుగా వేసుకోమన్నది సమర్థిస్తాము, కానీ మీరేంటి అంటే విచ్చలవిడిగా వేసుకోమని చెప్తున్నారా అనే దాంట్లోకి అంటే వాళ్ళకి అదే అట్లెందుకు అర్థం అవుతుంది? అదే ఇప్పుడు అనసూయని తీసుకొచ్చేసరికి నేను శివాజీని వ్యతిరేకిస్తున్నాను అంటే ఖచ్చితంగా నేను అనసూయని సమర్థించినట్లే అనుకుంటున్నారు. ఈ క్లారిటీ ఎవరికి రావట్లేదు. నేను ఏ రోజైనా అనసూయ ఈ బట్టలే సరిపోవమ్మా, ఇలా వేసుకుంటమే కాదు ఇంకా తక్కువ వేసుకున్నా నీకు ప్రజల నుంచి మద్దతు ఉంటుందని కానీ వేసుకునే రైట్ నీకు ఉందని కానీ నేను ఏ రోజు అని చెప్పానా? ఎవరైనా చెప్తేనే వేసుకుంటుందా అనసూయ? అనసూయ వృత్తికి, అనసూయ పాపులారిటీ కోసం అనసూయ ఏం వేసుకోవాలో అది వేసుకుంటుంది. ఇప్పుడు శివాజీ ఉన్నాడండి, నువ్వు కొన్ని సినిమాల్లో చాలా పోకిరివాడిగా నటించాడు, అసలు కథ డిమాండ్ చేసింది అంటారు, కథ డిమాండ్ చేసింది అంటారు. అట్లాగే ఇప్పుడు అనసూయ చేయాలనుకుంటున్న షోలకి నాకు షో డిమాండ్ చేసింది అంటారు. షో వరకు కాదు కదా, ఇప్పుడు బయట తను అంటే తను ఏం చేస్తుంది, తన ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతుంది. ఇది చాలా మందికి అభ్యంతరకరంగా ఉంది. నేనేమంటున్నాను, ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు కదా, ఒకవేళ ఈమె వల్ల సొసైటీ నాశనం అవుతుంది అని చెప్పి కంప్లైంట్ చేస్తే అయిపోతుంది కదా. ఎవరైనా అంత ఇబ్బంది ఉన్న వాళ్ళు అంత కూడా చేయొచ్చు. అసలు కాదు, సమాజం మీద మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే, సొసైటీ నాశనం కాకూడదు అని మీరు అనుకుంటే, ఎవరైనా సరే ఇంత మాట్లాడుతున్న శేఖర్ భాష లాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే మీరు వెళ్ళండి, కోర్టుకు వెళ్ళండి. మనకి ఖచ్చితమైన చట్టం ఉంది. అబ్సినిటీ అనేది ఒక అశ్లీలం, అసభ్యం అనే దానికి చట్టం ఉంది. దాని ప్రకారం మీరు కేసు వేయండి, కోర్టు ఏం చెప్తుందో చూడండి. అనసూయ ఎలాంటి బట్టలు వేసుకోవాలి అని నన్ను అడుగుతున్నారు కొంతమంది. నేనెవరిని చెప్పడానికి? అంతే, మీ దగ్గర లేదు ఆన్సర్ లేదు. నేను కాదు, ఎవరు మాట్లాడటానికి లేదు. ఎవరైనా మాట్లాడదలుచుకుంటే కోర్టుకు అడగండి వెళ్ళి. ఈవిడ వల్ల ఇలాంటి బట్టలు వేసుకోవటం వల్ల మా పిల్లలకే డైరెక్ట్గా ఇబ్బంది అవుతుంది, ఆమె అలాంటి బట్టలు వేసుకోకూడదు అని చెప్పి వెళ్ళండి. అయితే శివాజీ కూడా ఇప్పుడు మ్యాక్సిమం మనం చూస్తున్నాం, ఆడియో ఫంక్షన్లు కానీ లేకపోతే ఇవన్నీ వాటిలో వచ్చినప్పుడు ఎట్లా వస్తారు వాళ్ళు అని చూస్తున్నాం మనం బయట నటించడం వరకు. మరి ఈయన ప్రొడ్యూసర్లకు చెప్పొచ్చు కదా. అదే కదా, అసలు ఇప్పుడు ఇండస్ట్రీ వాడివి ప్లస్ పొలిటికల్లో ఉన్నావు, మరి ఇట్లా బాగాలేదు చూడడానికి. మీరు ప్రొడ్యూసర్ ఇప్పుడు ఆయన ఖచ్చితంగా చెప్తాడు, ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటే కూడా హీరోయిన్తో మాట్లాడించాలంటే ఆమె కాస్ట్యూమ్ ఏం వేసుకొని రావాలి, ఆమెకి ఎంత డ్యూరేషన్ ఇస్తున్నారు టైము, ఏం మాట్లాడాలనేది మొత్తం గైడ్ చేస్తున్నారు కదా. మరి ఈయనే చెప్పుంటే మీరు ప్రొడ్యూసర్ లేదు, మీకేం పెంట పుట్టిందా, ఎందుకు ఆడోళ్ళని మీరు అంగడి సరిగ్గా చేస్తున్నారు అనేసి అనుంటే ఈరోజు ఎంత గౌరవంగా ఉండేది. అసలు ఇవన్నీ కాదు, మొన్నటికి మొన్న రాఘవేంద్రరావు నిహారిక నడుము పట్టుకున్నప్పుడు నాలాంటి వాళ్ళు మాట్లాడారు, కానీ మీరు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? మీకు కనిపించలేదా? ఆయన ఒక బిగ్ డైరెక్టర్ అని వదిలేసి ఉంటారు. బిగ్ డైరెక్టర్ అయితే కరెక్టా? ఎవరు చేసిన తప్పే, ఆయన చేసింది ముమ్మాటికి తప్పే. నేను ఈ రోజుకి కూడా నేను రాఘవేంద్రరావు చేసింది చాలా తప్పు. ఇదేమన్నా పోక్రి, ప్రకాష్ రాజు అన్నాడు కదా, ఇదేమన్నా పోక్రి సినిమా, గిలితే గిలిచుకోవాలి, కొరికితే కొరికించుకోవాలి అనే మాట అనటానికి కాదు కదా. ఆ రోజు ఎందుకు మాట్లాడలా? అసలు మితిమీరిపోతుంది శృంగారం ఈరోజు సినిమాల్లో. అసలు హీరోయిన్కి రోల్ లేదు. 4 పాటలు 5 డైలాగులు, ఆ 4 పాటల్లో పిచ్చి పిచ్చి డ్రెస్సులు. ఎందుకు మాట్లాడలేదు నువ్వు? ఇంకా ఆడియో ఫంక్షన్లో చిన్న బట్టలు వేసుకుంటేనా అంతటితో చూసి వదిలేస్తారు. సినిమా అంటే ఎన్ని ప్రభావితం చూపిస్తుంది కదా. నాకు కూడా అది అనిపించింది, బయట ఒకవేళ ఒక అమ్మాయి వేసుకొని తిరిగితే ఆ ఆఫీస్ వరకు లేకపోతే ఆ కాలనీ వరకు ఆ 2-3 ఇండ్ల వరకు కదా. ఇదే సినిమాలలో గింత బట్టలు వేసుకొని ఓవర్ ఎక్స్పోజింగ్ చేస్తే కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది కూడా, పెద్ద సినిమా అయితే కోట్ల మంది కూడా, మరి అది ఇంపాక్ట్ చేయదా? కాదమ్మా, అది మాత్రం కథ డిమాండ్ చేసింది. ఇప్పుడు ఒక అమ్మాయి ఆఫీస్కి వెళ్తుంది, కొంతమంది వాదన కోసం వాదిస్తున్నారు, నాగబాబును కూడా లాగుతున్నారు దానిలోకి. ఒక అమ్మాయి బికినీ వేసుకుని ఆఫీస్కి వెళ్తుంది, ఏంటి అని అడిగితే నాగబాబు గారు చెప్పారు అని. ఏమన్నా అర్థం ఉందా అసలు? ఒక అమ్మాయి బికినీ వేసుకుని ఆఫీస్కి వెళ్తుందా? ఆఫీస్కి వెళ్తే కొన్ని సినిమాకు ఉండకపోవచ్చు కానీ ఆఫీస్లోకి అయితే రెస్ట్రిక్షన్ ఉంటుంది కదా. అలాగే బికినీ వేసుకుని గుడికి వెళ్తుంది రేపు. ఎవరన్నా ఏంటిది అని అడిగితే నాగబాబు గారు చెప్పారు.
అసలు వీళ్ళు ఎంతటి ఒక ఎడ్జ్కి లాగుతున్నారు. ఒక దారాన్ని ఎట్లా రబ్బర్ బ్యాండ్ని లాగితే ఎట్లా ఉంటుందో అట్లా ఎడ్జ్లకు లాగేస్తున్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఎప్పుడు రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళకి కూడా ఇబ్బంది వచ్చేలాగా. అంటే ఇప్పుడు ఎటు లైన్ తీసుకున్నా కూడా ఇబ్బందిగా ఉంది, ఎటు మాట్లాడినా కూడా. ఇప్పుడు శివాజీని వ్యతిరేకిస్తే అనసూయ, దీన్ని మొత్తము వర్సెస్ లాగా చేశారు, శివాజీ వర్సెస్ అనసూయ. కానీ ఇది కాదు వాస్తవానికి. అసలు నిజంగా ఈ వర్సెస్ చేయటం వెనకమాల కూడా కుట్ర ఏంటి అంటే శివాజీని కాపాడటానికి. ఎవరు కాపాడాలనుకుంటున్నారు? ఒక గ్యాంగ్ ఉంటారు కదా, ఇవాళ ఏ విషయం వచ్చినా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కామెంట్లు పెట్టించేవాళ్ళు, వాళ్ళు పెట్టిన కామెంట్లు చూసి ఇంకొంతమంది కామెంట్లు పెట్టేవాళ్ళు. ఇవాళ వస్తున్న కామెంట్లు ఏవైతే ఉన్నాయో, వీడియోల కింద కామెంట్లు ఏవైతే ఉన్నాయో, నేను మీడియాలోకి వచ్చి మాట్లాడటం మొదలెట్టాక ఎప్పుడూ లేదు. ఎగ్జాక్ట్, నేను అందుకే కామెంట్లు చూస్తే ఎన్నడూ చూడలే నేను కూడా. ఫస్ట్ టైం నా గురించి అంత నేనేమి భయపడను, బాధపడను. ఎందుకో చెప్పమంటారా? నేను ఒక కాజ్ కోసం మాట్లాడుతున్నా. ఆ కాజ్ ఏంటంటే చట్టబద్ధమైన కాజ్. అది మీరు ఒక మాట సమాజంలోకి తీసుకొస్తున్నారు, ఒక చట్ట వ్యతిరేకమైన మాటను. ఏంటి అంటే ఆడవాళ్ళు సరిగా బట్టలు వేసుకోకపోతే వాళ్ళని అబ్బాయిలు ఏమైనా చెయ్యొచ్చు. రేపు ఎవరైనా ఏదైనా జరిగితే ఆమె బట్టలు సరిగ్గా వేసుకోలేదు కాబట్టి నేను ఇది చేసినానే అనే అవకాశం కూడా ఉంది కదా. చట్టం ముందు నిలబడదు, నష్టపోయేది ఆఖరికి వాడే, ఆ పిచ్చోడు రేపు. కానీ ఈయనిచ్చిన మెసేజ్ ఎట్లుంటది అంటే జెంట్స్ అంటే అబ్బాయిలు రెచ్చగొట్టినట్టు, అరే మనం అట్లుంటే మనం ఇట్లా చేయొచ్చా, రేపు మాట చూడండి ఎప్పుడైనా ఏదన్నా అరెస్ట్ అయిన వ్యక్తిలో వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నేను అదేంటి వీడియోలు చూసి చేశాను అని, లేకపోతే వెబ్ సిరీస్ చూసి చేశానని కొంతమంది నిందితులు చెప్పట్లా, చెప్తున్నారు కదా. అట్లాగే చెప్తారు. చెప్పిన రోజు తెలుస్తుంది, ఆ తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఇప్పుడు ఏ తల్లి అయినా తండ్రి అయినా, మా అమ్మాయి సరిగా బట్టలు వేసుకోలేదు కాబట్టి ఒక అబ్బాయి మా అమ్మాయిని అల్లరి పెట్టాడని కానీ అత్యాచారం చేశాడని కానీ ఒప్పుకుంటారా? కేసు పెడతారా? పెడతారు. మరి అన్యాయం జరిగిందని పెడతారు ఖచ్చితంగా. కేసు పెట్టకూడదుగా? మరి శివాజీ చెప్పిన లెక్కల ప్రకారం పెట్టకూడదుగా. పైగా ఆయన అంతటితోటి ఆగకుండా ఆ రోజు నిధి అగర్వాల్ టాపిక్ లేదు, ఆయన ఇబ్బందులు పడతారని మాత్రమే మాట్లాడాడు. సారీ చెప్పినట్టు చెప్పి, సారీ చెప్పిన తెల్లారి నుంచి ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను మీకోసమే కదమ్మా చెప్పాను, విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నాడు. నేను మీకోసమే కదమ్మా మాట్లాడాను. అదే సినిమా వాళ్ళకి, ప్రొడ్యూసర్లకు, లేకపోతే డైరెక్టర్లకు అట్లా కాదు. ఆయన సభ్య సమాజానికి అప్పీల్ చేసుకున్నాడు. నేను మీకోసమే కదమ్మా చెప్పాను. నిధి అగర్వాల్ బాధపడటం చూసి చూడలేక, నిధి అగర్వాల్ ఆమె ఇంట్రెస్ట్ అయి ఉండదు అడ్రస్ ఖచ్చితంగా. ఆమె ఇంట్రెస్ట్ కాదు, వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఒక అమ్మాయికి చెప్పింది కూడా ఈ మాట, దాన్ని ఎవరు పట్టించుకోవట్లా. మాకు నచ్చినట్టు వస్తాము అంటే కుదరదు అంటారు. వాళ్ళు చెప్పిన కాస్ట్యూమే మేము వేసుకోవాలి అని చెప్పింది. ఎందుకండి మనం గతంలో సీనియర్ ఆర్టిస్టులు కొన్ని ఇంటర్వ్యూలు చూడండి, వాళ్ళ మదర్ అభ్యంతరకరం చెప్పినా కూడా ఒప్పుకోరంట. ఇది మేము వేసుకోము అని చెప్తే సినిమాల నుంచి తొలగించిన సందర్భాలు కూడా మనం వినలేదా? సందర్భాలు ఉన్నాయి. మరి వీటికి ఆన్సర్ చెప్పరేంది? అంటే వీళ్ళు అంటారు కదా, ఎందుకు ఆ సినిమా చేయాలని అంటారు. ఆమె వృత్తి అయినప్పుడు ఏం చేసేస్తారు? ఆమె డిసైడ్ అయింది వెళ్ళాలని, సినిమాల్లో చెయ్యాలి అని అనుకుంది, అదే జీవనాధారం అనుకుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు కాస్టింగ్ కౌచ్కి కూడా ఎవరు రమ్మన్నారు ఈ ఫీల్డ్లోకి అంటారు. అంటే వస్తే ఇలా చేస్తారా? రైట్స్ లేవా? దేనని ఎంచుకునే అంటే వీళ్ళు లేదనేగా చెప్తున్నారు. ఇలా జరుగుతుంది వాళ్ళ. రెండోది, ఇప్పుడు ఇది నాన్ వేసింది ఈ మధ్యకాలంలో బాగా ట్రోల్ అవుతున్నాడు. ఎందుకు తనకు తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా? వాడొక పర్వర్టెడ్ ఫెలో అండి. అయితే ఎప్పటి నుంచో అతన్ని వ్యతిరేకిస్తూ నేను మాట్లాడుతున్నా. ఆ రోజు ఎవ్వరో చప్పుడు చేయలే. ఎందుకంటే చాలా మందికి వాడు వేరే వేరే దేశాల అమ్మాయిలతోటి బూతులు మాట్లాడిచ్చి అవి వీడియోలు చేసి పెడితే వీళ్ళు కూడా చాలా సంతోషంగా లక్షల ఫాలోవర్స్ ఉన్నారంట, సబ్స్క్రిప్షన్ చేశారంట, వాళ్ళందరూ చూసుకుని చొంగగార్చుకుంటున్నారు. ఆ రోజు వీళ్ళకేమీ బాధ అనిపించలే. ఇప్పుడు ఈ విషయం వచ్చేసరికి, పైగా మొన్న వాడు వచ్చినప్పుడు కూడా ఎంత అశ్లీలమైన పద్ధతిలో వచ్చాడు వాడి హావభావాలు, వాడు చేసిన చేష్టలు. నేనైతే మొన్న ఒకళ్ళు డిబేట్ పెట్టి అది డిస్ప్లే చేస్తుంటే, నేను మీతో మాట్లాడాలి అంటే అది వాడిని తీసేస్తే తప్పితే నేను మాట్లాడనన్నా డిమాండ్ చేశాను. నేను
నేను ఇక్కడ మాట్లాడాలి అంటే వాడిని తీసేయండి ఫస్ట్. ఆ అశ్లీలం చూడటానికి కాదు, మనం మాట్లాడుతుంది అశ్లీలానికి వ్యతిరేకంగా, అసభ్యకరమైన దానికి. బట్టలిప్పుకొని తిరగొచ్చు అంటాడు పూర్తిగా. అవును మరి. రెండోది ఏంది, మొత్తానికి ఇలా దేవతలను కూడా లాక్కొని రావడం హిందూ. ఒకటమ్మా, వాడేమన్నాడు, శివాజీ ఏమో బట్టలు వేసుకోవాలి, ఈయనేం బట్టలు ఇప్పుకొని తిరగమన్నాడు, ఈయనేమో బట్టలు ఇప్పుకోమని తిరిగిపోతున్నాడు. అసలు వీళ్ళకి ఆడవాళ్ళు ఎట్లా కనిపిస్తున్నారు? అదే కదా, మొత్తానికి ఆట బొమ్మలాగా కనిపించినట్టుగానే ఉంది కదా. ఆయన ఏమో వేసుకోమంటాడు, ఈయనేమో ఇప్పమంటాడు. ఇంకొక ప్రవక్త వచ్చేసేసి ఇంకొక నాకే వయసు మరుగుతుంటే ఎంగులో ఉన్న వాళ్ళకి ఎంత మరుగుతుందో ఆయన అంటాడు. ఇంకొక ఆయన ఏమో చూస్తే ఆడపిల్లలను చూస్తే ముద్దు పెట్టుకోవాలని అంటాడు. ముద్దన్న పెట్టాలా కడుపన్న చేయాలా అంటాడు. ఎక్కడ దొరికిన సంతరా ఇది అనిపిస్తుంది నాకు. ఆ గంగాధర శాస్త్రి చూస్తేనేమో అందాలు చూపించాలనుకునే ప్రతి ఆడపిల్ల, నా దృష్టిలో మగాడిని ఆకర్షించాలి అనుకునే ప్రతి ఆడపిల్ల వేసియే అంటాడు. ఎందుకు మరి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు ఇంత అసహ్యంగా మాట్లాడు? అంటే వాళ్ళకి ఆల్రెడీ కొన్ని ట్యాగ్లు ఉన్నాయి కదా, వాళ్ళు చాలా పండితులు అంటే ఏమైనా మాట్లాడొచ్చు. పండితుల ముసుగులో ఏమైనా మాట్లాడొచ్చు. ఈ మాట మాట్లాడొచ్చా? అసలు నువ్వు వేసల గురించి మాట్లాడావు, నీకు చాలా నీచమైన అభిప్రాయం ఉంది వేసలంటే. వేసల దగ్గరికి వెళ్ళే వీట్లు మగోళ్ళే కదా, వాళ్ళు మంచోళ్ళేనా? నిన్ను కూడా సగం సగం తెలివితేటలు ఉన్న వాళ్ళకి మోకాళ్ళు బ్రెయిన్లు మోకాల్లోనూ అరికాల్లోకి వెళ్ళిన వాళ్ళు శ్వేతా బసు ప్రసాద్ గురించి మాట్లాడుతున్నాడు నిన్న ఒక పెద్ద మనిషి వీడియోలో. శ్వేతా బసు ప్రసాద్ వ్యభిచారం గురించే వెళ్ళింది అనుకుందాం. పోయినోడు ఆ రోజు అమ్మాయినే బాగా బ్లేమ్ చేసిరే, మరి పోయినోడు ఎవడో ఇంతవరకు బయట అంటే ఆడది కాబట్టి ఎంతైనా చేయొచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు, ఎట్లయినా లాగొచ్చు. కానీ నిజంగా మహిళా లోకానికే ఉండాలి ఇప్పుడు అని చెప్తాను. నిజంగా ఇన్ని మాట్లాడుతూ ఇప్పుడు ఇంకొక రీజన్ కూడా వస్తుంది మరంట. అసలు మా మొగుళ్ళు నిన్ను చూసి నిన్నే తలుచుకుని మాతో కాపరాలు చేస్తున్నారు అని చెప్పి ఆడవాళ్ళకి అనసూయ మీద అందుకంటే కోపం వచ్చింది. అంతేగాని మీ మొగుళ్ళకు ఉండకద్దా బుద్ధి? మీ మొగుళ్ళకు ఉండొద్దా బుద్ధి? మీ మొగుళ్ళకి ఎందుకు చెప్పలేదు మీరు? ఇప్పుడు అనసూయ కాదు, ఇంకొక ఆమె వస్తుంది, అట్లాగే ఉంటుంది, ఆమెను తలుచుకుంటాడా? అసలు వీళ్ళందరూ కాదు, పోర్న్ వీడియోలు బోర్డు వస్తున్నాయి. అవి చూసి వాళ్ళకిలాగా నా భార్య లేదని బాధపడితే మీరు ఎవరిని తిడతారు? పోర్న్ వీడియోలు చేసిన వాళ్ళని, అందులో యాక్ట్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిట్టి వస్తారా మీరు వెళ్ళి? పోర్న్ వీడియోలు చూసేవాడికి బుద్ధి ఉండాలి, అలా ఒక భార్య ఉండాలి అని అనుకునేవాడికి బుద్ధి ఉండాలి. కానీ అసలు ఈ మొత్తానికి ఈ వ్యాపారాలని నడిపిస్తున్నోళ్ళు కదా అసలు నేరస్తులు. అది వదిలేసి వీళ్ళ మీద పడతారు దేనికి? ఇలాంటి మౌలికమైన ప్రశ్నలు వేస్తుంటే నచ్చట్లా. నేను ఇదే అడుగుతున్నా, అమ్మ మీరు చదువుకున్నోళ్ళు, ఇప్పుడు ఇందులో మెసేజ్లు పెట్టగలుగుతున్నారు అంటే చదువుకున్నోళ్ళు అయితేనే కదా. మీరు చదువుకున్నోళ్ళమ్మా, మీకు ఒక మాట అర్థం కావట్లేదా? మీ అమ్మాయిలకి మీ ఏం బట్టలు వేసుకోవాలో మీకు తెలీదా? ఎవరో వచ్చి చెప్తే ఉన్నారా? ఎవరో వచ్చి చెప్పాను. ఇవాళ నిజంగానే ఎవరికి వాళ్ళ పేరెంట్స్ ఈ రోజు తెలివి తక్కువ వాళ్ళనుకొని భావించుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న చర్చల ప్రకారం ఎవడో చెప్పేస్తారు, వేసుకోమంటే వేసుకుంటారు. అసలు ఇది ఎక్కడే దుర్మార్గమో నాకు అర్థం కావట్లేదు. అసలు నేను అందే అంటున్నా, మీడియా మ్యానిపులేషన్ జరిగింది అని చెప్తుంది. ఇందుకే ఏ సందర్భంలోనూ ఇంత మ్యానిపులేషన్ నేను చూడలేదు. ఒక మనిషిని రక్షించటానికి ఇలా 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 మాట్లాడటం, పైగా ఆయన విక్టిమ్ కార్డ్ వేసేసుకుంటున్నాడు బయటకు వచ్చి, నా పైన కుట్ర జరిగింది, నేను అందరినీ బయటికి తీస్తాను. అంటున్నారు శివాజీ. ఏం కుట్ర జరిగింది? ఎవరో కావాలని తన పైన జూమ్ మీటింగులు పెట్టుకుని మరి తన పైన ఇంత కుట్ర చేశారంట. కుట్ర చేసి చెప్పారు, నీకు చెవులో నువ్వు ఇలా మాట్లాడు, ఇలా చెప్పాలా. ఏదేమన్నా కానీ మస్తు ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది శివాజీ. ఈ మధ్య కాలంలో ఏం హిట్ సినిమాలు లేవు. మొన్న చేసిన దండోరాని బాగా ఆడించుకుందాం అనుకున్నాడు, అది కాస్త పోయింది. నాకు తెలిసి ఆయన కావాల్సుకునే కావాల్సే మాట్లాడాడు. ట్రోల్ అవ్వడం కోసం ట్రోల్ అవుతా ఇద్దరికి వచ్చింది పబ్లిసిటీ. అనసూయకు ఫ్రీ పబ్లిసిటీ. ఆ తర్వాత ఏమైంది, ఆమె ఒక సోషల్ మీడియా ఐడీలకు వెళ్ళి ఏం పెట్టింది మరి చూస్తున్నారు, అదొకటి పెరిగింది. తిట్టుకుంటారని చూస్తుంటారు, మళ్ళీ అవును తిట్టే వాళ్ళ పర్టికులర్గా చూస్తారు. ఇప్పుడు అన్వేషణ మాట్లాడేది కరెక్ట్ కాదు, వాడి బూతులు కరెక్ట్ కాదు అంటే మీరు ఇన్నాళ్ళు మీరు ఎందుకు చూశారు?
మీరు సీతా ద్రౌపదుల్ని తిట్టేసరికి మీకు ఎంత కోపం వచ్చింది. అన్సబ్స్క్రైబ్ అంటే ముందేమైంది మరి? వాడు ఇష్టం ముందేమైంది? వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, అమ్మలని అక్కల్ని అన్నప్పుడు వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. వాడి సజ్జనార్తో మాట్లాడినప్పుడు కూడా టంగ్ స్లిప్ అయింది ఆ రోజు. టంగ్ Zoom స్లిప్ లో. కాదు, వాడిది అసలే స్లిప్ అయిన టంగ్ అది. ఆ టంగ్ అసలు ఎప్పుడు స్లిప్ లోనే ఉంటది. అందుకని అలాగా వస్తాయి వాడి నోట్లోంచి. పెళ్ళెప్పుడు అంటే వండుకుంటే ఒక కూర, అడుక్కుంటే 66 కూరలు అని. పాప ఆయన ఫ్లోలో అర్థం కాలే కానీ ఆయనకు అర్థం కాలే. ఆయన లేటర్ ఆన్ అన్ని బాగా ట్రోల్ అయినాక తెలిసి ఉంటది కానీ ఆయన ఫ్లోలో నవ్వుకున్నాడు పాపం అర్థం కాక. సో ఇది ఓవరాల్ గా కంక్లూజన్ లా ఈ జరుగుతున్న దాని గురించి ఒక లైన్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం లేదు, ప్రతి వ్యక్తికి తానేం చేస్తున్నాడో తనకు తెలుసు. ఏది ఈ సినిమా వాళ్ళ గురించి, ఈ సినిమా నాటకం ఇది ఒక పెద్ద సాలిగూడు లాంటి బిజినెస్. ఈ బిజినెస్లో డబ్బులు సంపాదిద్దామని చాలామంది వస్తారు. ఇక్కడ కళామ తల్లి లేదు, కళాత్మక విలువలు లేవు, కళ ప్రజల కోసం అనేది లేదు ఇక్కడ. వాళ్ళు డబ్బుల కోసం ఉన్న ఇండస్ట్రీ. ఆ డబ్బుల కోసం ఉన్న ఇండస్ట్రీలో వాళ్ళు ఎన్ని జిమ్మిక్లైనా చేస్తారు. ఆడవాళ్ళని పావులుగా చేస్తారు, ఇంకొకటి చేస్తారు. అది సినిమా సంగతి. అందుకని ఆ సినిమాలో ఉన్నాయన నేనేదో అది తులసి వనమను ఒప్పుకోవట్లే ఆయన. లేదు అది గంజాయి వనము, నేను తులసి మొక్కనే అని చెప్పట్లా. ఏమీ చెప్పకుండా నీతులు చెప్పడానికి బయటకు వచ్చాడు. ఆయన అదృష్టం బాగుండి మీ మీద ట్రోల్స్ అవుతున్నాయి, మీ మీద బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, మీరు అనసూయకు సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. దానికి అర్థం కాక నేను ఇదంతా మీరు ఇన్ని రోజులు జరిగిన డిబేట్స్ అన్ని అర్థం కాకనే మాట్లాడుతున్నారా? ఎవరు కామెంట్స్ పెట్టేవాళ్ళు? నేనేమంటానంటే ఈ కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా అందరూ అంటే మనది ఎలా ఉంటుందంటే 10 మంది అవును అంటే 11వ వాడు కూడా అనుకోకుండా అవును అనేస్తాడు. అంతేగాని ఇది నా అభిప్రాయం అని చెప్పాలని అనుకోరు. అందుకోసం ఏంటి అంటే ఫస్ట్ 5 కామెంట్లు నెగిటివ్గా ఎవరో కావాలని పెట్టిస్తున్నారు. ఆ పెట్టించిన తర్వాత అవి చూసిన తర్వాత ఆ ఫ్లోలో అలా వచ్చేస్తున్నాయి. కానీ ఇవాళ కాకపోతే రేపు నేనేం మాట్లాడానో అర్థమవుతుంది. ఇవాళ ఎవరమైనా మాట్లాడుకోవాల్సింది మనము చట్టంలో మనం ఉన్నాం. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? చట్టమే మనకు శిరోధార్యం, రాజ్యాంగమే శిరోధార్యం. అయితే ఈ చట్టం ప్రకారం ఒక మనిషి ఏం చెయ్యొచ్చు ఏం చేయకూడదు అనే దాని పట్ల అవగాహన లేక కూడా చాలామంది ఇలా మిస్ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటున్నారు. అందుకని ఆ అవగాహన ఇచ్చే పనిలోనే నేను ఉన్నాను తప్పితే నన్ను ఎవరో కామెంట్ చేశారనో లేక నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టారనో నేను ఏమీ బాధపడట్లేదు. ఇది తెలియాల్సిన రోజున తెలుస్తుంది. ఎందుకంటే తెలియాల్సిన రోజున ఎందుకంటున్నానంటే ఏ చిన్న బిడ్డ అయినా సరే తెలిసి తెలియక పొరపాటున వీళ్ళు చెప్పిన మాటలు విని ఒక అమ్మాయిని గేలి పెట్టాడు అనుకోండి, వాడిపైన కేసు అయ్యింది అనుకోండి, అప్పుడు చట్టం గుర్తొస్తుంది. చట్ట ప్రకారం జరిగింది అనేది గుర్తొస్తుంది. అందుకని ఆ రోజు తెలుస్తుంది ఎవరికైనా సరే. ఇవాళ వరవడిలో కొట్టుకుపోతే నేనేం చేయలేను, కానీ కావాల్సింది మనకి ఏంటి? ఎప్పటికైనా చట్టమే. చట్టం ప్రకారం ఎవరైనా మన చట్టాలే రక్షిస్తాయి. ఇప్పుడు వీళ్ళందరూ అన్వేష్ మీద కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారు? చట్ట విరుద్ధమైన పనులు వెళ్ళారు కదా, పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు కదా, చట్టం దగ్గరికి వెళ్ళారుగా. అలా కాకుండా వీళ్ళు డబ్బులు ఉన్నాయి కదా చాలామందికి, వాడు ఏ దేశంలో ఉన్నాడో కనుక్కొని అక్కడికి వెళ్ళి వాడిని చంపో లేకపోతే వాడికి ఫ్లైట్ ఎక్కించుకుని ఎందుకు తీసుకురావట్లా, తీసుకొచ్చి ఎందుకు శిక్షించట్లా? పైగా అక్కడ కూడా ఏం మాట్లాడుతున్నారు? వాడిని చంపుతాము నరుకుతాము అంటున్నారు. చట్ట ప్రకారం అది కుదరదు. మనం కసబ్నైనా ఏం చేసాం? చట్ట ప్రకారమే చేసాం. ఇప్పుడు చాలామంది మాట్లాడచ్చు మాకు ఇన్స్టంట్ జస్టిస్ కావాలి అని. ఇన్స్టంట్ జస్టిస్లు కాదు కావాల్సింది, స్పీడీ జస్టిస్ కావాలి. దానికోసం మనం అందరం పనిచేయాలి. అలాగే వీలైనంత వరకు మీడియా కూడా చట్టాలని ప్రజల దాకా తీసుకెళ్ళేటట్లు మహిళని నేను గౌరవించమని నేను అడగను. నాకు అసలు గౌరవంతో పని లేదు. నాకు కావాల్సింది ఏంటి అంటే మేము మహిళలమి
పురుషులతో సమానం, పురుషులు మహిళలతో సమానం. ఇంతే, ఇంతకంటే మనం మనుషుల్లాగా బిహేవ్ చేద్దాం. అలా కాకుండా నా పక్కనున్నోడు రాక్షసుడో తెలియదు, కామాంధుడో తెలియదు, మనిషి అవునో కాదో తెలియదు అనే ఒక భయంలో బతికే పరిస్థితి ఈరోజు మీ అందరి మాటల పుణ్యం వల్ల వచ్చేలా ఉంది. అది రాకుండా ఉంటే చాలు. థ్యాంక్ యూ.